తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి జరిగిన దుర్ఘటనపై భక్తులకు క్షమాపణలు చెప్పాలన్నారు. సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలకు పవన్ హాజరయ్యారు. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం. ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది? మా గెలుపు మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మా సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో?